214 మందిని చంపేసినాము, తాము హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్ప్రెస్లో బందీలుగా ఉన్న 214 మందిని చంపేశామని బలూచిస్తాన్ మిలిటెంట్లు ప్రకటించారు. బలూచిస్తాన్ మిలిటెంట్లను మనం ఎందుకు అనాలి? మనం భారతదేశంలో ఉన్నాం కదా, పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతుంది. బలూచిస్తాన్ అనేటువంటి ప్రాంతము పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించింది. బలూచ్ అనేటువంటిది ముందు పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు బలూచిస్తాన్ లేదు. ఆ తర్వాత బలవంతంగా ఇటు కాశ్మీర్ను ఆక్రమించేటువంటి ప్రయత్నం చేశారు, అటు బలూచిస్తాన్ ఆక్రమించేటువంటి ప్రయత్నం చేసింది పాకిస్తాన్. బలూచిస్తాన్ పాకిస్తాన్లో కలిసిపోయింది. అప్పటి నుంచి కూడా బలూచీలు మా దేశం మాదే, మాకు అక్కర్లేదురా నాయన మీ పాకిస్తాన్ అనేటువంటి మాట చెప్తున్నారు. అప్పుడు భారతదేశానికి పాకిస్తాన్ శత్రుదేశము. శత్రుదేశం యొక్క భాషను మనం ఎందుకు పెడతాం? నిన్న మొన్న కూడా ఒక పత్రికలో వచ్చింది, తీవ్రవాదులట. బలూచిస్తాన్ తీవ్రవాదులను మీరెందుకు అంటారు? భారతదేశం అనేటువంటి వాళ్ళు శత్రుడు మనం మిత్రుడు అనుకోవాలి కదా. మనం భారతీయ స్టైల్లో ఆలోచించాలి కదా, మనం భారతీయుల లెక్క ఆలోచించాలి కదా. బలూచిస్తాన్ తీవ్రవాదులను మనం ఎందుకు అనాలి? మిలిటెంట్లను మనం ఎందుకు అనాలి? బలూచిస్తాన్ వేర్పాటువాదులు అనేట్టు చెప్పుకోవచ్చు కదా. లేకపోతే బలూచిస్తాన్ బలవంతంగా పాకిస్తాన్లో కలుపుకుందనేటువంటి చరిత్ర కదా. మరి బలూచిస్తాన్ వీరులను మనం ఎందుకు అనొద్దు? ఇది ఇందుకే పత్రికల మీద ప్రజలకు వచ్చేటువంటి కోపం ఇక్కడనే వస్తుంది. మనం మీ పత్రిక కంటే, లేకపోతే మీ ఛానల్ కంటే, లేదా నా ఛానల్ కంటే, నా వ్యక్తి కంటే కూడా దేశమే ముఖ్యం. దేహం కంటే దేశం ముఖ్యం. ఈ దేశమే లేనప్పుడు ఈ దేహం సరిగ్గా ఉండదు. ఎందుకంటే పాకిస్తాన్ లాగా ముక్కలైపోతుంది. మన దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయినట్టుగా అట్లా ముక్కలైపోతుంది. అందుకే దేశాన్ని కాపాడుకోవాలి. దేశాన్ని కాపాడుకోకపోతే ఎవడో ఖలిస్తాన్ తీవ్రవాదం వస్తుంది, లేకపోతే తమిళీయం అనేటువంటిది కూడా వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రవాదం ఏదో ఒక దశలో పురుడు పోసుకుంటుంది. దానికి రూపం వేరే రకంగా ఉండొచ్చు. అది భాష పేరుతో ఉండొచ్చు, ప్రాంతం పేరుతో ఉండొచ్చు, మతం పేరుతో రావచ్చు. కానీ భారతదేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ ప్రజల మీద ఉంది. పత్రికల్లో ఉండేటువంటి మనము మాట్లాడాల్సినటువంటి భాష ఇదేనా? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు ప్రకటించారని, మిలిటెంట్లు అంటే నెగిటివ్ కోణంలో ఉంటుంది. మిలిటెంట్ అంటే వాళ్ళు ఏదో ఆయుధాలు ఉన్నటువంటి వాళ్ళని మిలిటెంట్లు అంటారు. మనకు అక్కర్లేదు. బలూచిస్తాన్ ఆర్మీ అనొచ్చు కదా. మనం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ ఆర్మీ అనొచ్చు కదా, బలూచిస్తాన్ సైనికులు అనొచ్చు కదా. మనం ఎందుకు మిలిటెంట్లు అంటాం? ఎందుకంటే మిలిటెంట్లను కాల్చి చంపిన భారత సైన్యం అని మనం అంటాం. అంటే దాని అర్థము వాళ్ళంతా ముష్కరులు, వాళ్ళంతా తీవ్రవాదులు అన్నట్టే కదా. మరి మన పత్రికలో మన భారతదేశానికి సంబంధించినటువంటి పత్రిక, మన పత్రిక అంటే భారతదేశానికి సంబంధించినటువంటి పత్రిక బిఎల్ఏ మిలిటెంట్లు అని మనం ఎందుకు రాయాలి? మిలిటెంట్ల దాంట్లో 21 మిలిటెంట్లు ఎట్లయితారండి? వాళ్ళు వాళ్ళ దేశం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు. ఇవాళ మనోడు బ్రిటిషోడి మీద, మనం మొగలాయల మీద పోరాటం చేసినటువంటి వాళ్ళని మనం మిలిటెంట్లని బ్రిటిషోడు అన్నాడు. మనం అట్లనే అంటామా? మనం స్వాతంత్ర వీరులం కదా. మరి బలూచిస్తాన్ స్వాతంత్ర వీరులు కదా వాళ్ళు. అట్లా భారతదేశంలో ఉన్నటువంటి పత్రికలు భారతీయతను, భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఈ దేశం నాదని, ఈ దేశం కోసం అవసరమైతే దేశం పరంగా ఉంటామనేటువంటి మాటను మర్చిపోతున్నటువంటి వాళ్ళు. వార్త వాడెవడో రాసిండు, వాడెవడో ఇంగ్లీష్లో వచ్చిన దాన్ని తర్జుమా చేసి పెట్టినాం, అయిపోయింది. మన కాన్షియస్నెస్ లేదా? ఎక్కడ పోతున్నాం మనం విదేశీ భావజాలంతో బతుకుతున్నటువంటి జర్నలిస్టులమా? మనం విదేశాలకు సంకలు కొడదామా? ఏంది ఈ విషయం? అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశానికి శత్రువైనటువంటి పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతూ గతంలో అక్రమంగా పాకిస్తాన్లో కలుపుకోబడినటువంటి ఒక ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేస్తే మనం వాళ్ళను వీరులుగా కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది కదా, వాళ్ళను శూరులుగా కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది కదా. పాకిస్తాన్లో అంతర్యుద్ధం అనేటువంటి మాట రాయాలి కదా. పాకిస్తానీ సైనికులు మనకు తీవ్రవాదులతో లెక్క, బలూచిస్తాన్ సైనికులు మనకు వీరులతో లెక్క కదా. మనం రాయాల్సినటువంటి భాష అది కదా, మనం వాడాల్సినటువంటిది కదా. పాకిస్తాన్ సైనిక తీవ్రవాదులని బలూచిస్తాన్ ఆర్మీ ఏరి పారేసింది అని రాయాలి మనం రాసేటువంటి రాతల్లో. నిన్న మొన్న కూడా ఒక పత్రికలు వచ్చింది, ఆ రోజు చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. ఇవాళ వచ్చినటువంటి పత్రిక, ఎవరైనా సరే, మీరు ఏ పార్టీ వాడైనా సరే, ఏ భావజాలంతో ఉన్నటువంటి జర్నలిస్ట్ అయినా సరే, దేశం అనేటువంటిది ప్రథమం కదా. దేశంలో ఏ రాజకీయ పార్టీ పరిపాలన ఉంది, ఏ రాజకీయం ఉన్నది, రాష్ట్రంలో ఏ పార్టీ పరిపాలన ఉందనేటువంటి పక్కన పెట్టండి. రాష్ట్రాల కంటే కూడా దేశం అనేటువంటిది ప్రథమం. దేశం ఐక్యంగా ఉంటేనే ఇవాళ రాష్ట్రాలన్నీ సమృద్ధిగా ఉంటాయి. దేశం కలిసి ఉంటేనే, దేశం బాగుంటేనే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, దేశాలలో ఉండేటువంటి ప్రజలు ఘనంగా ఉంటారు కదా. అందుకని రాసేటువంటి భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు ఆలోచిస్తారు, ఈ కోణంలో ఆలోచిస్తారు. మీ పైన కోపం వస్తుంది అనవసరంగా.